నా పేరు చిన్నం రామకృష్ణారెడ్డి, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మాది ఓబలంక గ్రామం. విజయదుర్గ ఆయుర్వేద క్లినిక్గా నేను గత 15 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉన్నాను. ఆయుర్వేద వైద్యంలో తగ్గందంటూ ఏమీ లేదు. మనం తీసుకునే ఆహారంలోనే డిఫరెన్స్లు ఉంటాయి. ఆ తేడా అనేది ప్రతి వ్యాధిగ్రస్తునికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న రీతిలో మేము వైద్యం చేస్తున్నాము గత 15 సంవత్సరాలుగా. వాత, పిత్త, కపాలు ప్రతి మనిషికి ఒక వ్యాధి వచ్చిందంటే వాత, పిత్త, కపాలను సరిచేస్తే ఆ వ్యాధి పూర్తిగా తీరుతుంది, పూర్తిగా నయమవుతుంది. వాతం ఎక్కువైతే ఒక రకమైన వ్యాధులు వస్తాయి, పిత్తం ఎక్కువైతే ఒక రకమైన వ్యాధులు వస్తాయి, కఫం ఎక్కువైతే ఒక రకమైన వ్యాధులు వస్తాయి. అందుచేత మాది గురు పారంపర్య వైద్యం అండి, గురువుల దగ్గర నేర్చుకున్నది. ఈరోజు మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ప్రతి వయసుల వారికి కూడా వస్తున్నాయి. ఇంతకు మునుపు 100 సంవత్సరాలు బతికేవారు, జీవించేవారు మనిషి. ఇప్పుడు 70కో 80కో వచ్చేటప్పటికి వయసు కూడా పైబడినట్టుగా బాగా ముసలితనం వచ్చేస్తుంది. ఎముకలు గుల్లబారిన వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సరిగా సమయపాలన లేకుండా తీసుకునే ఆహారం తీసుకున్న వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. బాగా స్థూలకాయంగా ఉన్న వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఏ రకంగా ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఏ వ్యాధి అయినా ఆహారాన్ని బట్టే వస్తున్నాయి. ఇది వరకు ప్రకృతిపరంగా సేద్యం చేసుకుని చేసేవారు. ఇప్పుడు అంతా కూడా పెస్టిసైడ్స్, ఎరువులు వీటితో కల్తీ జరిగి ఆహారంలో మార్పులు రావడం వల్ల ప్రతి మానవాళికి కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. రకరకాల వైద్యాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా రెమెడీ కనిపించట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయుర్వేదానికి ప్రాముఖ్యత బాగా పెరిగింది. అంటే ప్రతి మనిషి కూడా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. దేనికి అంటే ఇందులో రెమెడీ కూడా బాగా త్వరగా వస్తుంది. దాంతోపాటు ఆహార నియమాలు కూడా కరెక్ట్గా పాటించడం వల్ల కూడా బాగా తెలుసుకుంటున్నారు ప్రజలు తెలుసుకున్నది ఆచరణ పెడుతున్నారు. పెట్టి ఆహార నియమాలు కూడా ఎప్పుడైతే తెలుసుకున్నారో రోగం కూడా దానికి తగ్గుతుంది. దాంతోపాటు ఆహార నియమాలతో పాటు ఆయుర్వేద మూలికలు, సిద్ధ వైద్యం ఇవి కూడా తోడు చేసుకుంటున్నారు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాం. మోకాళ్ళు అరిగిన వారికి, బలహీనత ఉన్న వారికి, నరాలు పట్టుతూ ఉన్న వారికి ఇవన్నిటికి కూడా ఒక రెమెడీ చెప్తాను నేను. మీరు చేసుకోవచ్చు. మీకు పచారీ షాప్లో కూడా దొరుకుతాయి. ఆయుర్వేదం షాపుల్లో అశ్వగంధం పొడి, అశ్వగంధం అని ఒక చెట్టు మూలిక, దాని దుంప వాడతాం మనం. అశ్వగంధం పొడి 100 గ్రాములు. అందరూ కూడా పేపర్ పెన్ను తీసుకుని మీరు రాసుకోండి. అశ్వగంధపు పొడి 100 గ్రాములు, సన్న రాష్ట్రపు పొడి 100 గ్రాములు, దుంప రాష్ట్రపు పొడి 100 గ్రాములు, చింతగింజల పొడి 100 గ్రాములు. మీకు ఆయుర్వేదం మూలికా అంగడిలో దొరుకుతాయి. అవి 4 తీసుకుని సమపాలలో కలిపి దాన్ని పౌడర్గా చేసి ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచుకోండి. నిల్వ ఉంచుకున్నది ప్రతిరోజు సాయంకాలం ఆవు పాలలో కానీ, ఆవు పాలు లేనట్లయితే స్వచ్ఛమైన గేదె పాలలో కానీ తీసుకోండి. ప్యాకెట్ పాలు పనిచేయవు, గుర్తుంచుకోండి. ప్యాకెట్ పాలు పనిచేయవు. ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, మేక పాలు కానీ ఏ పాలైనా పర్వాలేదు. తీసుకుని పలుచగా కలిపి దానిలో 5 గ్రాముల మీరు కలిపి ఉంచుకున్న పొడిని ప్రతిరోజు రాత్రి కలుపుకొని తీసుకున్నట్లయితే మీకు నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. అవి 41 రోజులు వాడాలి. పచ్చిమ కూడా తప్పనిసరి. పచ్చిమ కూడా మీరు తప్పనిసరిగా చేస్తేనే ఇది బాగా 100% కూడా తగ్గుతుంది. పచ్చిమ ఏం చేయాలంటే దుంప సరుకులు, బంగాళాదుంప, చామదుంప, ఇవి క్యారెట్, బీట్రూట్ తీసుకోవచ్చండి. అవి తీసుకున్నా పర్వాలేదు. బంగాళాదుంప, నీసు మాంసాలు తీసుకోరాదు, అవి మాత్రం నిషిద్ధం. అలా చేసినట్లయితే మీకు పూర్తిగా నివారణ అవుతాయి. ఈవిడ ర్యాలీ గ్రామం నుంచి వచ్చారు. మోకాళ్ళ నొప్పులు,
మరియు భుజాల నొప్పులు 2తో ఈవిడ బాధపడుతున్నారు. ముందు ఆల్రెడీ ఈవిడ చెప్పింది. దానికి మోకాళ్ళ నొప్పులు ట్రీట్మెంట్ చేద్దాం. దాంతోపాటు భుజాలు నొప్పులు పెడుతున్నాయి, పైకి లేవట్లేదని చెప్పి అంటున్నారు. దానికి కప్పింగ్ థెరపీతో మనం చేద్దాం. కప్పులు ఇవ్వడమ్మా. ఏ భుజం ఎక్కువ ఉందమ్మా మీకు? ఇది ఎక్కువ ఉంది. మెడలో ఆగుతుందా? మెడలో ఆగుతున్నాయి. నడుము గల్లా ఆగుతుందా? నడుము కూడా ఇనుపసు లాగుద్ది. ఇనుపసు కూడా మీకు కంప్లైంట్ ఉంది. ఎంతకాలం నుంచి ఉంది? 5 నెలల నుంచి ఉంది. మీరు ఏమైనా మందులు వాడారా? బయట తెచ్చి వేసుకుంటారు. ఆ రోజుకి ఆ రోజు ఉపశమనం కనిపిస్తుంది. మళ్ళీ మామూలే వేసినప్పుడే కనిపిస్తుంది మీకు. ఇది చేసిన తర్వాత మీరు ఎలా ఉందని చెప్పాలి నాకు క్లియర్గా. ఉన్నట్టుగానే మీరు తగ్గితే తగ్గింది, లేకపోతే లేదు, 2 చెప్పండి. మీకు పూర్తిగా తగ్గించేలా ఏర్పాటు చేస్తాను. తగ్గుద్ది. కాళ్ళు ఏమైనా అవుతాయి అమ్మ? తిమ్మిర్లు కానీ ఉన్నాయా? చట్లు అవుతాయి. ఏ చట్లు అవుతుంది? 2 చట్లు అవుతాయి. ఇంకో 2 కప్పులు తీయండి. సరిపోద్ది. అంతకన్నా చూపండి. సరిపోద్దమ్మా. ఇప్పుడు ఈవిడ చెప్పిన చోట్లలో కూడా మనం కప్పింగ్ చేసాము. అంటే అక్కడ సర్క్యులేషన్ తగ్గి ఉండొచ్చు, లేదా నరాలు నొక్కుబడి ఉండొచ్చు, లేదా ఎముక ఏదైనా అరిగి ఉండొచ్చు. అది ఈ కప్పులు వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అక్కడ నొప్పి నివారణ జరుగుతుంది. తర్వాత ఈవిడనే కనుక్కుందాం. కాళ్ళు నొప్పులండి, భుజాలు నొప్పులండి. భుజాలు పైకి వేసే కాదు, ఈ చెయ్యి ఎక్కువ అండి. ఈ చెయ్యి ఎక్కువ, భుజం పైకి వచ్చేది కాదు, నొప్పులతో వచ్చారు. చెప్పండి. తగ్గిందండి, కొత్త ఇలా పైకి లేస్తుందండి. లేచేది కాదు. ఉంటుందండి 5 నెలలు బట్టి. ఔషధాలు ఏమైనా వాడారా? మందులు ఏమైనా వాడారా? డాక్టర్ చూపించుకుని అది తెచ్చుకుని వేసుకుందండి. తెచ్చుకుని షాప్ తెచ్చుకుని అప్పటి నుంచి కూడా నిప్పలాగా ఉంది. ఇప్పుడు బిళ్ళ వేయకుండానే మీకు మోకాళ్ళు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులండి. ఆక్యుప్రెషర్ పాయింట్లు అండి. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ పాయింట్లు వస్తాయి. దీన్ని ప్రెజర్ చేస్తే రిలీఫ్ కూడా చాలా బాగుంటుంది. లేవండి, ఒకసారి బయటికి నడిచిరండి. 18 రకాల మూలికలతో చేసిన ఒక లేహం అండి. దాన్ని పై లేపనంగా చేసి మోకాళ్ళు ముడుసులు అరుగుదల కానీ నొప్పి కానీ తగ్గడానికి మా సొంతంగా మేము తయారు చేసి లేపనం వేస్తామండి. ఇందులో 18 రకాల మూలికలు ఉంటాయి, 31 రకం ఉంటుంది, 38 రకాలు ఉంటాయి. ఈ పేషెంట్కి ఏదైతే అవసరమో ఆ రకం మూలిక విధానంగా లేపనం చేసి ఆ లేపనం చేస్తాం అన్నమాట. ఈ లేపనలు అన్నీ కూడా వనమూలికలే ఉంటాయి. చేసి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పూర్తిగా రాయండి. రాసిన తర్వాత ఒక నూలు బట్ట తీసుకోండి. ఆ కాలుకి వేసినది ఈ కాలుకి ఎదురుగానే ముందు ఆ కాలుకి వేసేయండి. కింద కానీ నొప్పి ఉంటుందమ్మా? పైన ఉంది. ఈ కాలుకి 2 పక్కల ఉంది. ఓకే, ఈ కాలుకి పైన రాయండి. పూర్తిగా రాశారు కదా? మీకు ఇందాక ఇప్పటికి డిఫరెన్స్ కనిపించిందా? ఇది చేస్తే అయిపోతుంది. క్లాత్ ఎంతైతే లేపనం చేసామో అంతకన్నా వెడలపాటి బట్ట తీసుకోవాలి. తీసుకుని ఆ కాలు సైజుని బట్టి మనం వేసిన లేపనాన్ని బట్టి ఆ నొప్పి ఉన్న విధానాన్ని బట్టి కూడా ఇది గోరువెచ్చగా వేయచ్చు, చల్లారిన తర్వాత వేయచ్చు. బాగా నొప్పి ఉన్న వాళ్ళకైతే చేయగానే గోరువెచ్చగా వేస్తే మంచిది. శరీర తత్వాన్ని బట్టి కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒకరికి గోరువెచ్చగా వేస్తే శరీరం పడకపోవచ్చు. సున్నితత్వాన్ని బట్టి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాడింది అది కట్టు ఇప్పేటప్పుడమ్మా పైన తడిపి మాత్రమే, తడపకపోతే పొక్కులు వచ్చేయకుండా ఉంటుంది. అంటే గాలి తగలదు కదా. అందుచేత మీరు ఇప్పుడు ఈ వేళ వేస్తున్నాము, రేపు సాయంకాలం దాకా ఉంచుకోవచ్చు, ఎల్లుండి పొద్దున్న దాకా ఉంచుకోవచ్చు. రేపు స్నానం చేయకూడదు. ఈవేళ చేయవచ్చారు కాబట్టి ఇవాళ ఇబ్బంది లేదు. రేపు సాయంకాలం ఇప్పండి, అవసరమైతే లేదా ఎల్లుండి పొద్దున్న అప్పుడు స్నానం చేయండి. ఇప్పే ముందు చన్నీటితోటి శుభ్రంగా తడిపి అప్పుడు ఇప్పాలి. ఈ కాలుకి ఒకవైపే ఉంది, ఒక పక్క వేసాం. ఈ కాలుకి మొత్తం చుట్టూరుగా ఫేస్ పూర్తిగా బావండి.
పూర్తిగా పొడి లేకుండా పూర్తిగా పలచగా పామాలి. దీనికి పెద్ద దళసన వేసే అవసరం లేదు, లేపన మాత్రం పలచగా ఉండాలి. కింద కొంచెం ఎక్కువ వేయండి. పూర్తిగా రాశారు కదా. ఒక క్లాత్ నాకు తెలుసుకుంటాయి. అందులో ముక్క ఇచ్చారు. అది మీకు ఒకటి అయింది, అందులో ముక్క ఇచ్చండి, బ్యాలెన్స్ ముక్క అది రౌండ్ వేసేయండి. అది రండి, ఇలా రండి. పట్టుకోండి. ఇది లేవనమ్మా, లేచిన నడిచినట్టు మీకు ఫ్రీగా ఉంటుంది. మీకు సాయంకాలం ఫ్రీ అవుతుందిలే.